ధ్యానం బాగా కుదరాలి అంటే ఏ పాటలు పెట్టుకున్నా లాభం లేదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాయామం చేసి కూర్చుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే సంకల్పాలు పెట్టుకుంటారు. బాగా కుదరాలని చెప్పి సంకల్పాలు పెట్టుకుంటారు. అప్పుడు లాభం లేదు. మరి ఈ ధ్యానంలో గంటలు గంటలు కూర్చోవాలి అంటే ధ్యానం కుదరాలి. అది ఎప్పుడు ధ్యానం కుదిరినట్లు లెక్క అంటే ఆలోచనలు ఆగిపోయినప్పుడు, మనసు ఖాళీ అయినప్పుడు. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంటే మనసు పని చేయకుండా ఉండాలి. అలా మనసు పని చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ఉంచాల్సిందే. ఎంచేతంటే మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎప్పుడైతే మనం శ్వాస మీద పెట్టామో ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతాయి. అలా ఖాళీ అయినప్పుడు అదే మనకు అలవాటైనప్పుడు ఆ స్థితి మనం పొందుతున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా, ఏ ప్రదేశంలో కూర్చున్నా, ఆఖరికి సంతలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ట్రైన్‌లో కూర్చున్నా మీరు ఆ ధ్యాన స్థితి పొందేస్తారు. తేలిగ్గా కూర్చోగలుగుతారు. ఆ ధ్యాన స్థితికి తేలిగ్గా వెళ్తారు. మనం భీమవరంలో 3 రోజులు శిబిరం పెడుతున్నాము అంటే ఆలోచనలు ఖాళీ చేయడానికే. ఎన్ని ఆలోచనలున్నా 3 రోజుల్లో ఖాళీ అయిపోతాయి. అంచేత ఏంటంటే ఎవరైనా పాటలు పాడుతూ సంగీత ధ్యానం అని కూర్చోబెడితే ఏమవుతుందంటే ఆ పాటలు వింటూ కూర్చోగలుగుతారు కానీ వాళ్ళకి ధ్యాన స్థితి రాదు. ఆ శక్తి పొందలేరు. అలాగే ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అలసట పొందుతారు. ఆ ప్రాణాయామం చేసేసరికి పావుగంటో, 20 నిమిషాలో ఆ ప్రాణాయామం చేస్తారు. చేసేసరికి అలసట పొంది ఆళ్ళలా కళ్ళు మూసుకోగానే కాస్త రిలాక్స్ అయ్యి కూర్చోగలుగుతారు. బాగా కూర్చున్నట్టు అనిపిస్తది. కానీ అక్కడ కూడా ఆలోచనలు ఖాళీ అవ్వవు. శక్తి రాదు. అంతేకాదు చాలామంది సంకల్పాలు పెట్టుకుంటారు. సంకల్పాలు పెట్టుకున్న ఆలోచనలు మటుకు ఖాళీ కావు. లోపల ఉన్న ఆలోచనలు ఎక్కడికెళ్ళిపోతాయి. ఎంచేతంటే కోరుకుంటున్నారు. సంకల్పం అంటే కోరుకోవడం. మీరు కోరుకుంటే మీరు కోరుకున్నది ఇచ్చేవారు ఎవరున్నారు? ఎవరిస్తారు? మీ మనసులో ఉన్న ఆలోచనల్ని లేకుండా ఎవరు చేస్తారు? మీ మనసుని ఎవరు ఖాళీ చేయగలరు? అది మీకు మీరు కృషితో చేసుకోవాల్సిందే. అంతే తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు. పత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పి పత్రి గారు చెప్తూ ఉంటారు. ఒకళ్ళని ఒకళ్ళు ఉద్ధరించలేరు. ఏ దేవుడు, ఏ గురువు ఎవ్వరిని వాళ్ళు మార్గం చూపిస్తారు. గురువైనా మార్గం చూపిస్తాడు. మార్గం ఎమ్మట నడవలసింది మనం. అంతేగాని మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరు. అది ఎవరి ప్రయత్నం వాళ్ళే చేయాలి. "నువ్వు ఈ దారిలో ఎళ్లి నాయనా నువ్వు నీ గమ్యాన్ని చేరుకుంటావు" అని చెప్పగలరు. అంతేగాని వాళ్ళేమి తీసుకెళ్లరు. అలాగే ఏ దేవుడు ఎవరిని ఉద్ధరించలేడు. అది నీ కృషి వల్ల, నీ అభ్యాసం వల్ల నువ్వు కష్టపడి నువ్వే సాధించుకోవాలి. మరి ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆ మార్గం పత్రి గారు మనకిచ్చారు కదా!